అన్న బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథపై కూడా ఇప్పుడు కూడా పోక్సో కేసు నమోదైంది. ఇంతవరకు ఏ పోక్సో కేసులో కూడా సిట్ అనే విచారణ అయితే చేయలేదు. ఎందుకు రేవంత్ రెడ్డి సిట్ అనే విచారణ చేసి ఇది ఇంకా పొడిగిస్తున్నట్టు చేస్తున్నట్టు చెప్తున్నారు. అసలు సిట్ వేసిండ్రా అని ఎవరు చెప్పారు మీకు? చెప్పారు కదా. సిట్ వేసిండ్రా? దేర్ షుడెంట్ బి ఏ కన్ఫ్యూజన్. అది సిట్ కాదు, ఒక స్పెషల్ అధికారితోటి సూపర్వైజ్ చేపిస్తుండు జరుగుతున్నటువంటి కేసుని పారదర్శకంగా జరగాలి, వేగవంతంగా జరగాలని చెప్పి. సిట్ అని అంటే ఒక జీవో దాని ద్వారా ఇవ్వాల్సి వస్తుంది. అదొక మెమో ద్వారా ఒక అధికారికి ఇచ్చినటువంటి అధికారం, అంతే తప్ప ఇక్కడ సిట్ అనేటటువంటి లేదు. నేను ఇందాక కూడా అన్ని మీడియా ముఖంగా కూడా నేను చెప్పిన. ఇక్కడ విషయం ఏంటిది అని అంటే, ఒక అబద్ధాన్ని సామాజిక మాధ్యమాలల్లో ఏదో ఆలస్యత్వమో, లేకపోతే మనం ఏదో ఆలస్యం చేస్తున్నామో, లేకపోతే మనం ఏదో హెల్ప్ చేయదలుచుకున్నామో. అసలు ఎఫ్ఐఆర్ ఏ రోజు అయింది? మనం గిట్ట అట్లా నిజంగా చేసేటోళ్ళం అయితే కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి ఏవేవైనా కథలు వాడు కూడా ఎఫ్ఐఆర్ కూడా చేయకుండా కూడా చేయొచ్చు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వము మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు సంధ్యా థియేటర్ ఘటనలే మనం ఆయన యొక్క నాయకత్వం ఎట్లుంటుందో మనం చూసినాం. పేదోడి పక్షాన నిలబడడం, బాధితుల పక్షాన నిలబడడం, ఒక ఇంట్లో పెద్దన లెక్క నిలబడి, కనిపించని దేవుడు ఉంటాడో లేదో మనకు తెలియదు కానీ దిక్కులేనటువంటి వాళ్ళకి, అంటే సమాజంలో చిన్న స్థాయిలో ఉంటున్నటువంటి వ్యక్తులు, పేదవాళ్ళ మనం అన్యాయం కాబట్టేటువంటి వాళ్ళు బాధితులు ఉన్నప్పుడు ఎవరు వస్తారు ఈ సమాజంలో అంటే నేరుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వస్తారు అనేటటువంటి సందేశం సంధ్యా థియేటర్ ఘటనలు ఇచ్చారు. ఆయన కూడా అందరూ ఏమన్నారు, ఒక పెద్ద హీరో, వాళ్ళు పైసలు ఉన్నోళ్ళు, పలుకుబడి ఉన్నోళ్ళు, వాళ్ళతో పెట్టుకుంటే ఎట్లా రాజకీయంగా నష్టం జరుగుతుంది, ఇంకోటి జరుగుతుంది అంటే నథింగ్ డూయింగ్. అక్కడ పేదోళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళకి న్యాయం జరగాల్సిందే అని చెప్పి ఒక్కడే నిలబడ్డాడు లేదా? ఈరోజు అలాగ న్యాయం జరిగింది కదా. లేట్ దేనికి? అసలు ఎఫ్ఐఆర్ ఎవరు చేశారు? ప్రభుత్వం ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేసింది, తర్వాత సామాజిక మాధ్యమాలలో మొత్తం న్యూస్లో వచ్చడం మొదలైన. ఫస్ట్ నీకు అమ్మాయి వచ్చి కేసు పెట్టింది కదా, పోక్సో కేసు ఎందుకు అయింది? అవును, కేసు పెడితేనే కదా అయింది. కేసు పెట్టినా కాకుండా ఉండాలనుకుంటే చేయాలనుకునేటోడు చేస్తాడు. ఇప్పుడు బీజేపీ రాజ్యాలలో ఎట్లుంది, ఇప్పుడు అమ్మాయిల పైన అఘాత్యాలు చేయడమే కాదు, పాపం అడగనీకి పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళ నాయనని కొట్టి చంపించినటువంటి ఉదంతాలు చూసినాం మనం బీజేపీ రాష్ట్రాలలో. మొన్న 3 రోజుల ముంగట బీహార్ ముఖ్యమంత్రి గారి 2 కిలోమీటర్ రేడియస్ రెసిడెన్స్కి ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేసి డస్ట్బిన్లో పడేసిపోయినటువంటి సందర్భాలు మనం చూసినాం. ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేయడమే కాదు, పోలీసు వాళ్ళు తెల్లవారు అంటే సూర్యుడు కూడా రాకుండా ముంగటనే తగలబెట్టినటువంటి సందర్భాలు, అంత్యక్రియలు చేసినటువంటి సందర్భాలు మనం చూసినాం. అట్లాంటివి అది బీజేపీ పాలిత రాజ్యాలలో ఉంటాయేమో కానీ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదల పక్షాన నిలబడేటువంటి సర్కారు ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి వాళ్ళకి న్యాయం కోసం మాత్రమే మనం ఉంటాం. వాళ్ళు వచ్చిర్రు, ఫిర్యాదు చేసిండ్రు, ఎఫ్ఐఆర్ చేసినాం. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాతనే విచారణ అనేటటువంటి కూడా వేగవంతం జరగాలి. ఇప్పుడు అవతలోని కోసం వెతుకుంటా మనం పోయినప్పుడు వాడు అబ్స్కాండింగ్ ఉందనుకో, వెతకాలనా వద్దా? ఫస్ట్ ఏంటంటే నోటీస్ ఇస్తాం, నీ మీద కూడా కంప్లైంట్ వస్తుంది. నీ మీద కంప్లైంట్ వచ్చినప్పుడు నేను నిన్ను పోలీస్ స్టేషన్కి రమ్మంటా. నువ్వు వస్తలేవు అనుకో, నెక్స్ట్ ఎట్లా వేరే రకంగా ఉంది. ఇప్పుడు నోటీస్ ఇవ్వడం కావచ్చు, పట్టుకోవడం కావచ్చు, ఇదంతా లాగే. ఏది చేసినా మనం చట్ట ప్రకారమే చేయాలి. మనం ఇష్టం వచ్చినట్టు చేయనీకి లేదు. జస్ట్ ఏదో ఇప్పుడు నీ మీద కూడా ఎవరైనా వచ్చేసేసి కేసు పెట్టేసేస్తారు. జస్ట్ కేసు పెట్టారు కదని చెప్పి పోయి ఇంట్లోకి తీసుకొని వచ్చి డైరెక్ట్ జైల్లో నూకేటటువంటి వ్యవస్థ ఉండదు. చట్టంలో కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఖచ్చితంగా మనం ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాదు ఇక్కడ సాయి భగీరథ్ని పట్టుకోవాలి అని అంటే పట్టుకోనికి ఈరోజు మనం నోటీస్ ఇచ్చినాం, 2 గంటలకల్లా రాలేదు. ఇప్పుడు లుకౌట్ నోటీస్ గిట్ట అన్నీ ఇస్తారు. దేశం వదిలిపెట్టి పారిపోకుండా రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇస్తారు. ఇప్పుడు ఏమేమి చేయాలో ప్రొసీజర్ ఉంటుంది, ప్రొసీజర్ ఖచ్చితంగా మనం ఫాలో అవుతామంటారు. ఎందుకు సాధ్యం కాదు? ఎఫ్ఐఆర్ చేసిన వాళ్ళం మనం, విచారణ చేస్తున్నటువంటి వాళ్ళం మనము ఈరోజు. అందుకనే నేను రాజకీయంగా నేను ఒకటే మాట అన్నా, ప్రెస్ మీట్ పెట్టి మనం ఏమన్నాం అంటే, నేను బండి సంజయ్ గారు మాట్లాడుకుంటే ఏమన్నాడు, నా కొడుకు అమాయకుడు అనేటటువంటి ఉద్దేశంతో మాట్లాడాడు. నీ కొడుకు అమాయకుడు అయితే పోలీసు వాళ్ళకి అడిగి విచారణకు దేనికే నీకు నొప్పింది అని నేను అడిగిన. అవునా? తప్పు చేయనివాడైతే పారిపోవాల్సినటువంటి కర్మ ఏంటిది? తప్పు చేయనివాడైతే బరాబర్ ఉండి డాడీ నేను తప్పు చేయలేదు, మనం తప్పు చేయనప్పుడు దేన్నైనా ఎదుర్కొంటా అని చెప్పి జనాల ముందుకి, మీడియా ముందుకు రావచ్చు కదా. నువ్వు పారిపోతున్నావు అని అంటే, కనిపించకుండా పోతున్నావు అంటే నువ్వు తప్పు చేసినట్టే సమాజంలో పోతుంది. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ గారు నైతికంగా కూడా మీరు బాధ్యత తీసుకొని కేంద్ర సహాయ మంత్రిత్వ శాఖకి మీరు రాజీనామా చేయండి అని చెప్పి మనం డిమాండ్ చేసినాం. నువ్వు రాజీనామా చేయి, మొత్తం పారదర్శకంగా విచారణ అయిపోయిన తర్వాత ప్రజలు నీకు మళ్ళీ పట్టం కడతారు. తప్పు లేకపోతే నువ్వు నిజంగానే నిరపరాధివే అనుకుందాం, నీ అమాయకుడికి నీకేం తెలియదు అనుకుందాం, తప్పుడు కేసే అనుకుందాం, జరిసేపు విచారణ తేలుతుంది కదా ఏందేమవుతుందో. విచారణను ఎదుర్కోనికే నీకు భయం ఏంది? ఎందుకు పారిపోతుంటాను అంటున్నాం మనం.
అంటే ఇది కూడా ఒక హనీ ట్రాప్ లాగా అని చెప్తున్నారు. ఒక 5 కోట్ల దాకా కూడా డిమాండ్ చేసింది, ఇవ్వకపోయేసరికి కూడా ఇట్లా మైనర్ గా ఆ పోక్సో కేసు కూడా అప్లై చేసిందని చెప్పి కేసు పెట్టిందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఏదన్నా వాళ్ళ హనీ ట్రాప్ అయిందా, లేకపోతే ఈ అబ్బాయి వాళ్ళతోటి తిరిగిండా, తర్వాత అమ్మాయి చెప్పినటువంటి ఆరోపణలు నిజమా, లేకపోతే కుటుంబ సభ్యులు కలిసి కూర్చున్నా కూడా ఇది బెడిసి కొట్టిందా, ఇవన్నీ మీడియాలలో చాలా కథనాలు మనం వింటుంటాం. మనం మీడియాలో ఎన్ని కథనాలు విన్నా వాస్తవికంగా ఆడ జరుగుతున్నటువంటిది కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు అనేటటువంటివి ఏవైతే పరిగణనలోకి తీసుకుంటామో దాన్ని బట్టే కేసు అవుతుంటుంది తప్ప మనం ఊహించుకున్నట్టు మనం మాట్లాడుకుంటున్నట్టు సాగవు. అవునా? సో ఆ అమ్మాయికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ పిల్లకి నిజంగానే అన్యాయం జరిగింది అని అంటే న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వాందే ఉంటుంది. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుంటూ అంటే ఒక సామాన్యుడికి ఒకలాగా జరుగుతుంది న్యాయం, ఒక అధికారం ఉన్న వాళ్ళకి ఒకలాగా జరుగుతుందని చెప్పి కూడా అంటున్నారు. అంటే ఇంతవరకు కూడా పట్టుకోకుండా జైల్లో పెట్టకుండా, అంటే శిక్షకి తీసుకుపోకుండా కోర్టుకు తీసుకోకుండా ఉండడం వల్ల అక్కడ అధికారంలో ఉన్న వాళ్ళకి ఒకలాగా చేస్తున్నారని చెప్పి కూడా అంటున్నారు. సామాన్యుడికి ఒక న్యాయం, ఉన్నోడికి ఒక న్యాయం అని. ఏ సామాన్యుడికి ఒక న్యాయం చేసినాం, ఏ ఉన్నోడికి ఒక న్యాయం చేసినాం? మన 2.5 సంవత్సరాలు ఒకటి చెప్పండి, ఒకే చెప్పండి. మన 2.5 సంవత్సరాలు ఇంతకుముందు ఫన్ బకెట్ బార్కో కూడా పోక్సో కేసు నమోదైనప్పుడు 24 గంటల్లోనే ఆయనకి జైలు శిక్ష విధించడం, లేకపోతే కోర్టుకు తీసుకుపోవడం జరిగింది. ఇది వచ్చి దాదాపు 4 రోజులు అవుతున్నా కానీ ఇంతవరకు ఎలాంటి ఆదర్శ. అవునా బా, నువ్వు అప్స్టాండింగ్లో ఉన్నావు, నేను ఎత్తుక్కుంటే పోలీసు వాళ్ళు ఉన్నారు, నువ్వు ఈరోజు నోటీస్ కూడా ఇచ్చిండ్రు. ఎంతసేపట్లో ఒక వ్యక్తిని పట్టుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు మీకు గుర్తుందా? ప్రభాకర్ రావు దేశం వదిలిపెట్టి పారిపోయిండు. ఎన్ని రోజులకు దొరికిండు? ఏడాది తర్వాత దొరికిండు. దేశ సరిహద్దులు దాటిపోయినాక ఆ యొక్క పరిధి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుందా? అసలు బండి సాయి భగీరథ్ అనేటటువంటి వ్యక్తి అసలు రాష్ట్రం నుండా దేశాన్ని ఆల్రెడీ దాటించేసిరా ఏందనేటటువంటి విచారణ కదా మనకు తేలాల్సినటువంటిది. ఏమైనా ఒత్తిడి ఉందా ఈ కేసుకి సంబంధించి? అంటే నార్మల్ గా మన బస్తీలో కావచ్చు, ఇంకేమైనా సమస్యలు ఉంటే కార్పొరేటర్ కు ఎమ్మెల్యేకి మనం ఫోన్ చేసి ఇట్లా ఉంది, ఫోన్ పోలీసులకు మేనేజ్ చేయండి అని మనం చెప్తాం. ఇది సెంట్రల్ కి సంబంధించిన, సెంట్రల్ మినిస్టర్ కి సంబంధించిన, అక్కడ నుంచి ఏమైనా వచ్చిందా అంటారా? ఇప్పుడు మనం ఒకటైతే మనం అర్థం చేసుకోవచ్చు, ఎవరు ఎంత అవునన్నా కాదన్నా ఒక కేంద్ర సహాయ మంత్రి కొడుకు. అవునా? తండ్రి ప్రీతి ఎప్పుడైనా ఉంటుంది కొడుకు మీద. వాడు తప్పించుకున్నాడు, ఎవరికి కనిపిస్తలేడు, నాయనకు తెలియకుండానే ఉంటుందని చెప్పి అని అనుకుంటామా? ఆయన బయటకు వచ్చి ఎంత నిజం